ఎప్పుడూ ఒకే విధంగా పాలకూరని కాకుండా ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి వేసి 10 వెల్లుల్లిని కూడా వేసేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మీ కారం తగ్గట్టు కారం, తగినంత ఉప్పును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరికొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాన్ల నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ మసాలా అంతా వేసేసి మూత పెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆకు అంతా దగ్గర పడ్డాక కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా దగ్గర పడనివ్వాలి. పాలకూరలో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.